హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. టెస్ట్ సిరీస్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ తీరరేఖకు సంబంధించిన కింది వాటిలో సరైనది ఏది? ఆంధ్రప్రదేశ్లోని తీరరేఖకు సంబంధించిన క్రింది వాటిలో సరైనది ఏంది? తూర్పు కనుమలు మరియు బంగాళాఖాతం మధ్య కోరమండల్ తీరంతో పాటు తీరరేఖ పొడవు 972 కిలోమీటర్స్. మొత్తం కోస్టల్ లైన్ ఎంత ఉందంట? ఆంధ్రప్రదేశ్కి 972 కిలోమీటర్స్ ఉందంట. దిస్ కోస్టల్ లైన్ హ్యాజ్ ఏ రిచ్ అగ్రికల్చరల్ ల్యాండ్ డ్యూ టు ద డెల్టా ఆఫ్ గోదావరి, కృష్ణ అండ్ పెన్నా. తీర ప్రాంతాల్లో గొప్ప వ్యవసాయ భూమి ఉంది. ఏ డెల్టా కారణంగా అంట? పెన్నా, కృష్ణ, గోదావరి కారణంగా అని చెప్పి మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఏ, ఓన్లీ బి, ఏ అండ్ బి, నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ బి, 2 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రణామ్ ప్రకారంగా రీసెంట్గా బడ్జెట్లో పిఎం ప్రణామ్ అనే స్కీమ్ని, ఒక పథకాన్ని లాంచ్ చేశారు. అయితే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్? ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, లక్ష్యం ఏంటి? భారతదేశంలో వ్యాక్సిన్ తయారీ పెంచడం, వ్యవసాయంలో రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించడం, భారతదేశ ఎలక్ట్రానిక్ ఎగుమతి మార్కెట్ను పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం. పిఎం ప్రణామ్ స్కీమ్ దేనికి సంబంధించింది? వ్యవసాయ రసాయన ఎరువులని వాడడాన్ని, అంటే అగ్రికల్చర్లో కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకాన్ని ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలనేది మెయిన్గా పిఎం ప్రణామ్ యొక్క స్కీమ్ అనమాట. నెక్స్ట్, ఏ లాటిట్యూడ్స్, ఏ అక్షాంకాలు, ఏ రేఖాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ అనేది సిచ్యువేట్ అయిందని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. మనం ఏపీపీఎస్సి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రతిదీ చిన్న కీన్ పాయింట్ కూడా మనకి చాలా అవసరం అనమాట. సో 2 degrees 41 points and 19.07 degrees నార్త్ లాటిట్యూడ్. ఆన్సర్ వచ్చేసరికి ఏ. ఎక్కడ? 12 degrees 41 and 19.07 degrees నార్త్ లాటిట్యూడ్ అండ్ 77 degrees. ఈ ఆప్షన్స్ అనేవి చాలా గుర్తుంచుకోవాలి. లాటిట్యూడ్ ఎంత, లాంగిట్యూడ్ ఎంత అనేది. సో ఆప్షన్ నెంబర్ వచ్చేసరికి ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ వరల్డ్స్ టాలెస్ట్ స్టాట్యూ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజు విగ్రహం గురించి సరైన ప్రకటనను పరిగణించండి. వరల్డ్స్ టాలెస్ట్ నటరాజ స్టాట్యూ రీసెంట్గా లాంచ్ చేశారుగా G20 కోసం. ఎక్కడ లాంచ్ చేశారంట? ఢిల్లీలో లాంచ్ చేశారు. ఇట్స్ హైట్ ఈజ్ 30 feet. దీని హైట్ ఎంత? 30 feet అంట. కాదు, దీని హైట్ వచ్చేసరికి 28. ఇట్ ఈజ్ స్కల్ప్చర్డ్ బై యూజింగ్ ద లాస్ట్ వ్యాక్సింగ్ స్టాచ్యూ. అసలు వ్యాక్స్ సంబంధించింది కాదు. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. వ్యాక్సిన్ కాదు యూజ్ చేసింది. దీనికి ఏం యూజ్ చేశారు? కాపరు, జింకు, లెడ్, టిన్ను, సిల్వరు. ఇది 20 tons ఉంటుంది. హైట్ వచ్చేసరికి ఎంత? 30 కాదు, 28 full. ప్రతిదీ మనకి స్టాచ్యూస్ సంబంధించి ఎంత హైట్ ఉంది, ఏమి ఉపయోగించారు అనేవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ 2011 సెన్సస్. రీసెంట్గా మనకి సెన్సస్ జరిగినాయా? జరగలేదు. ఎందుకు? కోవిడ్ వల్ల జరగలేదు. సో మనం సెన్సస్ గురించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్స్లో. అయితే 2011 సెన్సస్ ప్రకారంగా, జనాభా లెక్కల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. 993 అనేది ఆన్సర్ అనమాట. 1000 మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారు? 993. నెక్స్ట్ క్వశ్చన్. హూ విన్స్ ద ఎలక్షన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ డైరెక్టర్? రీసెంట్గా ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ ఎన్నికల్లో ఎవరు గెలిచారని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. పూనం కేతర్పాల్, సైమా వాజిద్, శంభు ప్రసాద్ ఆచార్య, నన్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ ఎవరు? సైమా వాజిద్ గారు రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సౌత్ ఈస్ట్ రీజియన్, అంటే మనమే సౌత్ ఈస్ట్ రీజియన్కి డైరెక్టర్గా ఎవరు? ఈ సైమా వాజిద్ గారు ఎవరు? బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క కూతురు అన్నమాట. నెక్స్ట్, కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్.
ప్రధానమంత్రి ముద్రా యోజనకి సంబంధించిన లోన్స్కి సంబంధించిన Q1లో ఫైనాన్షియల్ ఇయర్ Q24లో ఈ కింద వాటిల్లో ఏది కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన రుణాలు Q1 ఫైనాన్షియల్ ఇయర్లో 23% పంపిణీ పెరుగుదల జరిగిందంట. ఇంక్రీజ్ ఎంత అయిందంట 23% అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రధానమంత్రి ముద్రా యోజన ఇన్ ఇండియా హ్యాజ్ సిగ్నిఫికెంట్ రీచింగ్ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. 81,597 crores ఇచ్చారని చెప్పి. ద సిగ్నిఫికెంట్ రైజ్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ టు బి అట్రిబ్యూటెడ్ టు ద ఇంక్రీజ్డ్ డిమాండ్ ఆఫ్ కిషోర్. ప్రధానమంత్రి ముద్రా యోజనలో 3 కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీల్లో కిషోర్ కేటగిరీ ఎక్కువ డిమాండ్ ఉంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. రెండోది తప్పు. డేటాకి సంబంధించిన కంపల్సరీగా క్వశ్చన్ అనేది వస్తుంది. సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ అండర్ జగనన్న వసతి దీవెన. వసతి దీవెన కింద కొన్ని ఇచ్చారు, అవి ఏంటో చూడాలంట. ఐటీఐ స్టూడెంట్స్కి 10,000 ఇస్తారు, పాలిటెక్నిక్ విద్యార్థులకి 15,000 ఇస్తారు ఈ స్కీమ్ కింద. డిగ్రీ మరియు అంతకంటే ఎక్కువ కోర్సుల విద్యార్థులకు 12,000 ఇస్తారు. డి ఆప్షన్ వచ్చేసరికి ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ద అబోవ్. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ స్టూడెంట్స్కి ఏమో 10,000 ఇస్తారు, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఏమో 15,000 ఇస్తారు, డిగ్రీ అండ్ అబోవ్ కోర్సులు చేసిన వాళ్ళకేమో 20,000 ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం OMSS కింద బియ్యం, గోధుమలు విక్రయాలను నిలిపివేసింది. OMSSలో మొదటి ఎస్ అంటే ఏంటి? రీసెంట్గా డిమాండ్ అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఏంటిది? రైస్ అండ్ వీట్ అనేవి సేల్స్ అనేవి తగ్గించింది అనమాట, డిస్కంటిన్యూ చేసింది. దేని కింద? OMSS స్కీమ్ కింద. అయితే ఈ OMSSలో ఫస్ట్ ఎస్ ఏమన్నాడు? ఫస్ట్ ఎస్ అంటే ఏంటి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి సేల్. ఏంటిది? సేల్. ఫస్ట్ ఎస్ అంటే ఏంటి? సేల్. నెక్స్ట్, హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్ టు బి డిప్లాయిడ్ ఇన్ సియాచిన్. సియాచిన్లో రీసెంట్గా మొదటి మహిళ మెడికల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. వీళ్ళల్లో ఎవరు అపాయింట్ అయ్యారని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. కెప్టెన్ శివా మాలిక్, కెప్టెన్ గీతికా కౌల్. ఆన్సర్ వచ్చేసరికి కెప్టెన్ గీతికా కౌల్. కెప్టెన్ గీతికా కౌల్ గారు రీసెంట్గా ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు సియాచిన్లో. నెక్స్ట్, మీరు ఈ కింద ఆప్షన్స్లో కరెక్ట్ ఆర్డర్ ఏంటో కనుక్కోవాలి. దేని ప్రకారంగా? రీసెంట్గా ఫోర్బ్స్కి సంబంధించిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్ వచ్చింది కదా, ఆ లిస్ట్ ప్రకారంగా ఆర్డర్ ఏంటో మిమ్మల్ని అడుగుతున్నారు. నిర్మలా సీతారామన్, సోమ మండల్, రోషిని నాడర్, కిరణ్ మజుందర్ షా. కాదు, నిర్మలా సీతారామన్, కిరణ్ మజుందర్ షా, సోమ మండల్. మీరు చూస్తే అవే అటు ఇటు సేమ్ ఆప్షన్సే అటు ఇటు జంబుల్ అయినాయి. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి నిర్మలా సీతారామన్, సెకండ్ ప్లేస్ రోషిని నాడర్, థర్డ్ ప్లేస్ సోమ మండల్, కిరణ్ మజుందర్ షా. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి. నెక్స్ట్, బీహార్ ఈజ్ సెట్ టు గెట్ ఇట్స్ సెకండ్ టైగర్ రిజర్వ్ ఇన్ విచ్ డిస్టిక్. రీసెంట్గా బీహార్లో 2వ టైగర్ రిజర్వ్ని లాంచ్ చేశారనమాట, ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏ డిస్టిక్లో వస్తుంది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి కైమూర్ డిస్టిక్ ఆఫ్ బీహార్. కైమూర్ డిస్టిక్, బీహార్ యొక్క కైమూర్ డిస్టిక్లో సెకండ్ టైగర్ రిజర్వ్ అనేది రీసెంట్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్, సెన్సస్ ప్రకారంగా 2011 సెన్సస్ ప్రకారంగా ఫీమేల్ లిటరసీ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్త్రీ అక్షరాస్యత రేటు ఎంత అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. 37.02. ఇది ఇంపార్టెంట్. ఎందుకు? రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ అనేది పెరిగింది, కేరళని దాటిందని చెప్పి రీసెంట్గా ఒక సర్వేలో వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెన్సస్ అన్నీ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. దేనికి? మళ్ళీ కంపల్సరీగా ఎడ్యుకేషన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఫీమేల్ లిటరసీ రేట్ అనేది ఎంత అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. 59.74%. 2011 సెన్సస్ ప్రకారంగా. రీసెంట్గా మన బడ్జెట్లో కూడా రీసెంట్గా సర్వే జరిగితే
90% పైనే మొత్తంకి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారని చెప్పి రీసెంట్గా ఒక సర్వేలు కూడా జరిగింది. సో ఇంపార్టెంట్. కన్సిడర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్. ధాన్యం నిల్వల ప్లాన్ గురించి కింద వాటిల్లో కరెక్ట్ ఏంటని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. క్యాబినెట్ అప్రూవ్డ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ యాన్ ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ ఫర్ ఫెసిలిటేషన్ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్. కార్పొరేట్ సెక్టారు రీసెంట్గా మన వరల్డ్లోనే లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ సెక్టార్ని మార్చాలి ఇండియాని అని చెప్పి రీసెంట్గా ప్లాన్ చేశారని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్. ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్. ఎన్ని కోట్లు ఇచ్చారంట? 1 lakh crore ఫర్ ద గ్రెయిన్ స్టోరేజ్ స్కీమ్. Cabinet has also given its nod to city investments to innovate, integrate, sustain till 2029 వరకు. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. చెప్పాను కదా డేటా అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం కింది వాటిల్లో ఏ రాష్ట్రంలో ప్రతికూల జనాభాని కలిగి ఉంది? 2011లో జనాభా లెక్కలు ప్రతికూల అంటే నెగిటివ్గా ఉన్నారు, గ్రోత్ అనేది తక్కువ ఉందన్నమాట. ఎప్పుడైనా చాలా రాష్ట్రాల్లో ఏమైంది, గ్రోత్ అనేది పెరిగిద్ది, జనాభా అనేది పెరుగుతారు. కానీ ఈ వీటిల్లో ఒక రాష్ట్రంలో ఇంతకుముందు 2011లో ఏమైంది, జనాభా అనేది ఉన్నదానికన్నా ఏమయ్యారంట, తక్కువయ్యారు. అది ఏ స్టేట్, ఏ రాష్ట్రం అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో జనాభా అనేది తగ్గారు. కోనసీమ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ 3 branches ఆఫ్ గోదావరి. వాట్ ఆర్ దే? కోనసీమ ఎక్కడుంది? గోదావరి యొక్క 3 శాఖల మధ్య ఉంది. ఆ 3 శాఖలు ఏంటని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. వశిష్ఠ అండ్ భరద్వాజ, వశిష్ఠ అండ్ ఆత్రేయ, గౌతమి, వశిష్ఠ అండ్ వైనతేయ. ఆన్సర్ ఏంటి? గౌతమి, వశిష్ఠ అండ్ వైనతేయ. నెక్స్ట్ క్వశ్చన్. ఫిజిక్స్లో రీసెంట్గా నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, ఏ ఎక్స్పెరిమెంట్కి ఆ ప్రైజ్ వచ్చిందని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. దే ఆర్ డెవలప్డ్ టెక్నాలజీ ఫర్ స్టడీయింగ్ ఎలక్ట్రోడైనమిక్స్. ఎలక్ట్రోడైనమిక్స్ పల్సెస్ ఆఫ్ లైట్ ఆటో సెకండ్కి ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ అనేది రీసెంట్గా వచ్చింది. సో మనం నోబెల్ ప్రైజ్ చదివేటప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ నోబెల్ ప్రైజ్ ఎవరెవరికి వచ్చి పేర్లు చదువుతాం, కానీ అసలు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి ఏ ఎక్స్పెరిమెంట్ మీద ఇచ్చారని చెప్పి మనం మర్చిపోతాం. సో ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు ఇచ్చారు. ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు. అందులో ఇన్కరెక్ట్ ఏంటి? ఇట్ ఈస్ అవార్డెడ్ టు ఇండియన్ సిటిజన్స్, చిల్డ్రన్స్కి ఇస్తారు. ఇట్ ఈస్ కన్ఫర్డ్ అప్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 10 to 18. సో రాంగ్ ఆన్సర్ ఏంటి? అందులో ఆప్షన్ నెంబర్ బి అనమాట. నెక్స్ట్ కన్సిడర్ ద స్టేట్మెంట్స్ అబౌట్ ద క్లాసికల్ లాంగ్వేజ్. రీసెంట్గా ఒక క్లాసికల్ లాంగ్వేజ్ని యాడ్ చేశారు. అయితే వీటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? హిందీ వాజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్. హిందీ అసలు ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. నెక్స్ట్ 8th షెడ్యూల్లో ఉంటాయి, 22 లాంగ్వేజెస్ ఉంటాయి 8th షెడ్యూల్లో. ఇండియా ఇంక్లూడెడ్. రీసెంట్గా ఏ లాంగ్వేజ్ని? ఫార్సీ లాంగ్వేజ్ని ఇంక్లూడ్ చేశారు. సో ఆప్షన్ వచ్చేసరికి ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రికగ్నైజ్డ్ యాజ్ యునెస్కో ఇంటాజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్. వీటిల్లో అన్నిటినీ ఏం చేశారు? రీసెంట్గా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్గా యాడ్ చేశారు. రీసెంట్గా యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాల్యూస్ అనేవి మారినాయి. దేంట్లో? ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సర్వీసెస్లో. ఆ వాల్యూస్ ఎంత నుంచి ఎంతకు మారినాయి అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నారు. 1 lakh నుంచి 5 lakhs రీసెంట్గా యూపీఐ అనేది మారింది. నెక్స్ట్ ద ఫారెస్ట్ కన్జర్వేషన్ బిల్లు 2023 లాంచ్ అయింది. అయితే దేన్ని అమెండ్ చేసి ఇది లాంచ్ అయిందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు. 1980 అమెండ్మెంట్ బిల్లుని వీళ్ళు మార్చారనమాట. నెక్స్ట్ విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ 19th సమ్మిట్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ 2024. ఆన్సర్ వచ్చేసరికి యుగాండాలో 19th నామ్ మీటింగ్ అనేది సమ్మిట్ అనేది జరుగుతుంది. ఫాల్కన్ షీల్డ్ ఏ కంట్రీస్కి సంబంధించిన మిలిటరీ ఎక్సైజ్ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. చైనా అండ్ యుఏఈ. చైనాకి యుఏకి సంబంధించిన. కేంద్ర బడ్జెట్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపార రుణ లక్ష్యం ఎంత ఉంది? ఆన్సర్ వచ్చేసరికి
20 lakh crores. బడ్జెట్ నుంచి కంపల్సరీగా 2-3 క్వశ్చన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. విచ్ యూనియన్ మినిస్ట్రీ ఈజ్ అసోసియేటెడ్ విత్ రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్ 2023. రీసెంట్గా రబ్బర్కి సంబంధించిన ప్రమోషన్ బిల్లు 2023 లాంచ్ చేశారు. ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఎక్సర్సైజ్ ప్రస్థాన్ ఎక్కడ జరిగింది రీసెంట్గా అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. గోదావరి. ఏంటిది? గోదావరిలో జరిగింది. రివర్ గోదావరిలో ప్రస్థాన్ జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ January 22 యాజ్ డ్రై డే? January 22 ఏం జరిగింది? రామ్ ప్రతిష్ఠ జరిగింది కదా, ప్రాణ ప్రతిష్ఠ. అయితే ఈ కింద స్టేట్స్లో ఒక స్టేట్ ఏం చేసిందంట, డ్రై డేగా మధ్యప్రదేశ్ అనేది దాన్ని ఇంక్లూడ్ చేసింది. నెక్స్ట్, అమిత్ షా హ్యాజ్ అన్వీల్డ్ స్కీమ్స్ వర్త్ 8,000 crore టు స్ట్రెంథన్ విచ్ సెక్టర్? రీసెంట్గా అమిత్ షా గారు 8,000 కోట్లు అనేవి లాంచ్ చేశారు. ఏ సెక్టార్ని అనంటే నేచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్టార్లో అమిత్ షా గారు రీసెంట్గా 8,000 కోట్లు అనేవి లాంచ్ చేశారు. ఇవ్వండి ఈరోజు క్వశ్చన్స్. మిగిలిన క్వశ్చన్స్ అన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. మా క్లాసెస్ అనేవి మీకు మా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్లే స్టోర్లో మా యాప్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ కోర్సెస్ అన్నీ మా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.